హలో ఫ్రెండ్స్, గణేశుడికి ఎవరితో వివాహం జరిగింది, ఎలా వివాహం జరిగింది అనేది తెలుసుకుందాం. గణేశుడి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ గణేశుడికి ఏనుగు తల ఉండడం వల్ల ఆయనను వివాహం చేసుకోవడానికి ఎవ్వరు ముందు రాలేదు. దీనితో గణేశుడు చాలా బాధపడి ఇతర దేవతల వివాహాలకు ఆటంకాలు కలిగించడం మొదలుపెట్టాడు. ఎవరైనా దేవత వివాహం చేసుకుంటున్నారని తెలిస్తే వినాయకుడు తన వాహనమైన మూషికంతో వెళ్ళి ఏదో ఒక అడ్డంకిని సృష్టించేవాడు. దేవతలు గణేశుడి ఈ ప్రవర్తనను విసిగిపోయి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ సమస్యను విన్నవించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వినాయకుడిని శాంతపరచడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన మానస పుత్రికలైన రిద్ధి, సంపద, శ్రేయస్సు మరియు సిద్ధి, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తులను గణేశుడికి విద్య నేర్పడానికి పంపాడు. రిద్ధి మరియు సిద్ధి గణేశుడి వద్ద విద్యను నేర్చుకుంటూనే ఇతర దేవతల వివాహాలకు సంబంధించిన వార్తలను ఆయనకు తెలియకుండానే దాచసాగారు. వారు గణేశుడి దృష్టిని మలచడం ద్వారా ఇతర దేవతల వివాహాలు అవంతరాలు లేకుండా జరిగాయి. అయితే ఒకసారి గణేశుడికి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన రిద్ధి మరియు సిద్ధిల పట్ల కోపంతో వారిని శపించబోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి రిద్ధి మరియు సిద్ధిలను గణేశుడికి ఇచ్చి వివాహం చేయాలని ప్రతిపాదించాడు. గణేశుడు ఈ ప్రతిపాదనను అంగీకరించాడు. ఈ విధంగా గణేశుడు రిద్ధి మరియు సిద్ధిలను వివాహం చేసుకున్నాడు. మరి గణేశుడికి పిల్లలు ఉన్నారా అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి జై బోలో గణేష్ మహారాజ్కి అని కామెంట్ చేయండి. మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో గణేశుడికి ఎంతమంది పిల్లలు అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.